మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. హైదరాబాద్ కొండాపూర్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నిర్మించ తలపెట్టిన క్రిటికల్ కేర్ యూనిట్ కు స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్ పాతబస్తీ పేట్ల బురుజులోని పోలీసు రవాణా సంస్థను డీజీపీ శివధర్ రెడ్డి సందర్శించారు. కొత్తగా ఏర్పాటు చేసిన యోగా కేంద్రాన్ని ప్రారంభించారు. సంస్థలోని వివిధ విభాగాల్ని తనిఖీ చేసి వాహనాల నిర్వహణ, సాంకేతికాంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఇబ్రాహీంపట్నంలోని ఆక్టోపస్ కార్యాలయాన్ని సందర్శించారు. సైబర్ నేరగాళ్లు సహా డ్రగ్స్ సేవించే వారిని కట్టడి చేసి నేరరహిత ఆర్మూర్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నిజామాబాద్ సిపి సాయి చైతన్య అన్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ సర్పంచ్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఎరైవ్ ఎలైవ్ లో భాగంగా మన ఊరు మన బాధ్యత అనే కార్యక్రమం నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి సర్కిల్ 45లో ఫుట్పాత్, రోడ్డు ఆక్రమణలపై అధికారులు చర్యలు చేపట్టారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది, నార్సింగి ట్రాఫిక్ ఎస్హెచ్ఓ, నార్సింగి పోలీస్ సమన్వయంతో ఆర్కే గ్రాండ్ హోటల్ నుంచి నార్సింగి సర్కిల్ వరకు డ్రైవ్ నిర్వహించారు. 137 ఫుట్పాత్, రోడ్డు ఆక్రమణల్ని తొలగించినట్లు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. డిజిటల్ యుగానికి అనుగుణంగా విద్యార్థులు ముందుకు సాగాలని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి సూచించారు. కూకట్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని ఎమ్మెల్యే కృష్ణారావుతో కలిసి ప్రారంభించి విద్యార్థులకు ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని ఎంపీ డీకే అరుణ అన్నారు. నారాయణపేట మినీ స్టేడియం మైదానంలో ప్రధానమంత్రి ఖేల్ సంసద్ మహోత్సవ్ కార్యక్రమం నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఖమ్మం జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు డిమాండ్ చేశారు. మదిర నియోజకవర్గంలోని బోనకల్లో రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలు కలకలం రేపుతున్నాయి. బోడుపల్కు చెందిన గీతా భవానీ శంకర్ ఇంట్లో 10 తులాల బంగారు ఆభరణాలు సహా వెండి సామగ్రిని అపహరించినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పీర్జాదిగూడలో శ్రీరాములు ఇంట్లో 5 తులాల బంగారం, 1,60,000 నగదు దొంగలించబడినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధులు పూర్తి చేసుకుని ఇంటికి వెళుతున్న ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు ఆర్టీసీ బస్సు కింద పడి దుర్మరణం పాలైన ఘటన అంబర్పేటలో జరిగింది. ముసారాంబాగ్ శ్రీపురం కాలనీకి చెందిన పుష్ప మృతదేహంతో జీహెచ్ఎంసీ కార్మికులు ఆదిత్య చౌరస్తాలో నిరసన ప్రదర్శన చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని జలవిహార్లో ఆర్వో ప్లాంట్ ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2లో ఒకరు మృతి చెందారు. ఏపీకి చెందిన గంగులయ్య మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.